రైతాంగం యొక్క ఆకాంక్షల మేరకు మా అన్న సోదరుడు సుజయకృష్ణ గారు అభ్యర్థన మేరకు లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాలు రెండింటినీ కూడా హామీ ఇచ్చి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 2019లో టెండర్ ప్రక్రియ పూర్తి కూడా అయింది అధ్యక్ష. బిడ్డర్స్ కి టెండర్ కేటాయించే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం ఆ బిడ్ ఓపెన్ అవ్వలేదు అధ్యక్ష. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతి దుర్మార్గంగా మా ప్రాంత రైతుల యొక్క ఆకాంక్షలను తుంగలోకి తొక్కుతూ ఆ వర్క్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల లోచర్ల ఎత్తిపోతల పథకం వల్ల సుమారు 1732 ఎకరాలు, శివడవలస ఎత్తిపోతల పథకం వల్ల 2593 ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే టెండర్ ప్రక్రియ పూర్తయి బిడ్ ఓపెన్ చేసే సమయంలో క్యాన్సిల్ చేయడమే కాకుండా అసలు టెండర్ ప్రక్రియ పూర్తి అవ్వలేదని అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు 2 నిమిషాలు అధ్యక్ష, చాలా ముఖ్యం అధ్యక్ష, 2 నిమిషాలు తమరిని కోరుకుంటున్నాను అధ్యక్ష. టెండర్ ప్రక్రియ పూర్తి అవ్వలేదు, అసలు టెండరే పిలవలేదని బుకాయించి 5 సంవత్సరాలు అబద్ధాలు ఆడి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అది కాకుండా మనం వేసినటువంటి శిలాపలకాన్ని తిరిగేసి కేవలం అర్త్ వర్క్ కి 6 కోట్ల రూపాయలకి శిలాపలకం వేసి దానికి అరకొర పనులు చేసి అక్కడ కేవలం ఇవేవి కూడా వాళ్ళకి ప్రయారిటీయే కాదు అధ్యక్ష. అంత ఘోరంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కదిలరా సభకు అవనివ్వండి, లేకపోతే ఇదేం కర్మ మన రాష్ట్రానికి బొబ్బులు వచ్చినప్పుడు, లోకేష్ గారు శంకారం సభకు వచ్చినప్పుడు తప్పకుండా లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయడం, మన ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని అక్కడ ప్రాంత రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1000 కళ్ళుతోనే మా ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఆ ఎత్తిపోతల పథకం మంజూరుకి. గత 5 సంవత్సరాలుగా అవకాశం ఉండి కూడా చేయకుండా మా రైతుల్ని, మా ప్రాంత రైతాంగాన్ని యొక్క ఆశయాలకు తూట్లు పొడిసి మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మనం తప్పకుండా ఈ ఎత్తిపోతల పథకం అనేది మనం మంజూరు చేసి మనం తప్పకుండా మా ప్రాంత రైతాంగం యొక్క కాలు ఆ సాగునీరుతో కడగాలని తమరిని కోరుకుంటూ, అదేవిధంగా తోటపల్లి కాలువకు సంబంధించి సుమారు 117.89 కిలోమీటర్ల అర్త్ వర్క్ కి 21.25 crores కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లైనింగ్ కి సుమారు 100 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. దయచేసి అవి కూడా మంజూరు చేస్తే చిట్ట చివరి వరకు కాదు, మీరు ఇంకా ఎక్సర్సైజ్ కట్టించుకున్న నీరు లభ్యత ఉంటుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా లోచర్ల లిఫ్ట్ స్కీము 16.41 కోట్లు, అదేవిధంగా సేవాడ వలస లిఫ్ట్ స్కీము 22.95 కోట్ల రూపాయలతోటి ఆ రోజు జనవరి 2019న 80-81 జీవోల ద్వారా ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం, అదేవిధంగా టెండర్లు పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ పనుల్ని మళ్ళీ రద్దు చేయడంతో ఏ విధంగానూ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క 2 లిఫ్ట్ స్కీమ్స్ యొక్క అవసరాన్ని ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిశీలించి అధికారుల చేత ఎస్టిమేషన్లు తెప్పించి ఆర్థిక శాఖ పంపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా రెండవది ఏదైతే తోటపల్లి కాలువకు సంబంధించినటువంటి శివారు ప్రాంతానికి సాగునీరు ఇబ్బందులు గురించి ప్రస్తావించి ప్రశ్న అడగడం జరిగింది అధ్యక్ష. ఈ తోటపల్లి బ్యారేజ్ అనేది 131,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు, 64,000 ఎకరాల స్థిరీకరణకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఇది 84,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంది. అందులో పర్టికులర్గా ఎందుకంటే నేను మొన్న కూడా చూశాను అధ్యక్ష, మన ఖరీఫ్ సీజన్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ తోటపల్లి కాలువకు సంబంధించిన సమస్యను కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా పార్వతీపురం, అదేవిధంగా బొబ్బిలి, రాజం, చీపురుపల్లి, నెల్లిమర్ల, హెచ్చర్ల ఈ 84,000 ఎకరాల అధ్యక్ష. ఇది ఈ కాలువ 1200 క్యూసిక్ల సామర్థ్యం ఉంది, కానీ ఇది 800 క్యూసిక్లు మాత్రమే నేటి ప్రవాహం ఉంది అధ్యక్ష. దానివల్ల శివారు ప్రాంతాలకి నీరందనటువంటి పరిస్థితి. దాని మీద లాస్ట్ టైం ఎమ్మెల్యేలు అంతా వంతుల వారి విధానంలో ఏర్పడితే మేము కలెక్టర్ గారితో చెప్పి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి కొంత వంతుల వారి విధానంలో పెట్టి అదృష్టవశాత్తు కొద్ది వర్షాలు కూడా పడ్డంతో ఆ సమస్య కొంత తీరినటువంటి పరిస్థితి.
దీని మీద మేము కూడా ఆలోచన చేసి ఈ 1200 క్యూసెక్కుల నీరు 800 పోతుంది కాబట్టి దీనికి కారణం ఏంటని చూస్తే డీసెల్టేషన్. అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా డీసెల్టేషన్ ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. దయవుంచి మీ ద్వారా కూడా గౌరవ సభ్యులు కూడా కోరుతూ ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డీసెల్టేషన్ సంబంధించి 4.70 లక్షలు, అదేవిధంగా 67 లక్షలు, అంటే మొత్తం 5,40,00,000 రూపాయలు ఇచ్చాం మనం డీసెల్టేషన్. కానీ అక్కడ పనులు చూస్తే 2.98 మాత్రమే చేశారు. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. గౌరవ శాసనసభ్యులు కూడా ఆ పనులు, బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయించుకోవాలని, అక్కడ ఎవరైతే కాంట్రాక్టులు 30% లెస్సెస్ పనులు చేయట్లేదు వాళ్ళ కూడా మీద కూడా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఒత్తిడి తీసుకురమ్మని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. రెండవది, ఆఖరిగా సభ్యుల యొక్క ఏదైతే ఈ యొక్క 6 కాన్స్టిట్యున్సీల యొక్క అభిప్రాయం దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఏదైతే డీసిల్టేషన్ కోసం 21 కోట్లు అడిగారు అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే సీసీ లైనింగ్ కోసం 99 కోట్లు అడిగారు అధ్యక్ష. తప్పనిసరిగా ఇది ఈ ప్రతిపాదనను ఆమోదించి ఆ సమస్య తీర్చేటువంటి విధంగా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, ఆ ఏరియా మీద నాకు బాగా తెలిసిన ఏరియా, చాలా ఇంపార్టెంట్ వరకు మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు తెలుసు. ఏమైనా ఈ బడ్జెట్ లో కొంచెం క్లియర్ చేయడం కదా ఒకసారి చూడండి. తప్పనిసరిగా నేను చెప్పాను, మీ తప్పని చెప్తాను కదా కూర్చోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ సభ్యుల ద్వారా రిక్వెస్ట్ మీరు పోస్ట్ పోన్ చేయడం అయింది. ఇప్పుడు 12/12/78 మినిస్టర్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం ఎలాంటి ప్రతిపాదన ఉండలేదు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఆనందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో డిగ్రీ కాలేజీలు సుమారు 8 ఉన్నాయి అధ్యక్ష. 8 కాలేజీలు ఉంటే ఒక్కడు కూడా గవర్నమెంట్ కాలేజీలు లేని సందర్భంలో గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు మొన్న కాలేజీని షిఫ్టింగ్లో ఇచ్చారు అధ్యక్ష. దాన్ని సుమారు 5 ఎకరాల స్థలంలో ఆ కాలేజీని ఏర్పాటు చేసాం అధ్యక్ష. దానికి అభివృద్ధి చెందాలంటే, ఎందుకంటే అధ్యక్ష 7 ప్రైవేట్ కాలేజీల్లో అన్ని కూడా అత్యధిక ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థులకి, అన్ని వర్గాల్లో ఉన్న పేద విద్యార్థులకి ఈ డిగ్రీ ఎడ్యుకేషన్ని అందుబాటులో లేకుండా ఉంది అధ్యక్ష. అందుకని బాగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇది చాలా వరంగా మారుతుంది అధ్యక్ష. భవిష్యత్తులో పేద పిల్లలకి ఇది ఎడ్యుకేషన్కి డెస్టినీగా మారిపోతుంది అధ్యక్ష. అందుకని ఈ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం అమలాపురం పట్టణంలో ఏదైతే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కాలేజీలు మొత్తం ఈ డిగ్రీ హాస్టల్స్ అన్ని కూడా 7 ఉన్నాయి అధ్యక్ష. 7 కూడా ఈ కాలేజీకి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అధ్యక్ష. అలానే 700 మంది పిల్లలు స్ట్రెంత్కి కెపాసిటీ ఉంటే 600 మాత్రమే ఆ దూరంగా ఉన్నారు అధ్యక్ష. అందుకని ఈ కాలేజీలో కనుక ఒక హాస్టల్ పెడితే దానివల్ల భవిష్యత్తులో ఆ కాలేజీలో మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చే పిల్లలందరూ అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. దానికి స్థలం కూడా 1 ఎకరం స్థలం కూడా రెడీగా ఉంది అధ్యక్ష. కాలేజీగా అనుకుని ఆ స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అధ్యక్ష, కలెక్టర్ గారు. కాబట్టి అందులో గౌరవ మంత్రి గారిని మీ ద్వారాగా ఒక హాస్టల్ మంజూరు చేసి పేద విద్యార్థులకి డిగ్రీ ఎడ్యుకేషన్ అందించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అమలాపురం టౌన్లో 4 పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్స్ అధ్యక్ష, సొంత బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. 3 కాలేజీ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 1 సొంత బిల్డింగ్లో ఉంది అధ్యక్ష. మిగిలిన 2 రెంటెడ్ బిల్డింగ్ ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు స్థలం ఉందని చెప్తున్నారు కాబట్టి అధ్యక్ష, ఆ 2 హాస్టల్స్ కూడా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాగానే కొత్త బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 30 హాస్టల్స్కి 104 కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. వెల్ఫేర్కి ముఖ్యమంత్రిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రిపేర్లకు కావచ్చు, ఆర్ఓ ప్లాంటు, అదేవిధంగా మిగతా సౌకర్యాలకి ఈ 1 సంవత్సరంలోనే 360 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ రాష్ట్రం ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. పితాని సత్యనారాయణ గారు సార్, 1 మినిట్. ఒకే నిమిషం సార్. నేను ఆచంట నియోజకవర్గంలో ఒక గర్ల్స్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన ఒక సమస్య మీద మాట్లాడుతున్నాను సార్. 2014 ముందు హాస్టల్ శాంక్షన్ అయింది, రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్. స్కూల్ కూడా భవనం